భార్య తన భర్తను కలవడానికి ఆఫీస్కి వస్తుంది. ఇంతలో భర్త వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు. అది చూసిన భార్య భర్తతో ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు అంటుంది. అప్పుడు భర్త ఈమె నా పర్సనల్ సెక్రటరీ, నాకు ఈమంటేనే ఇష్టం అని చెప్తాడు. అప్పుడు ఆ సెక్రటరీ విన్నావుగా, ఇంకా ఆయన నాతోనే ఉంటారు, ఆయన నాలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తారు, నీలాంటి వాళ్ళను కాదు, నువ్వు మా మధ్యలో నుంచి వెళ్లిపోవడమే బెటర్ అని చెప్తుంది. భార్య భర్త తనకు చేసిన మోసానికి ఏడుస్తూ బాధపడుతుంది. భార్య బాధను చూసిన భర్త తన ఏటీఎం కార్డ్ ని భార్యకి ఇచ్చేస్తాడు. అవి తీసుకుని భార్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇదంతా తన సెక్రటరీకి ఇష్టం ఉండదు. డబ్బు కోసమే అతనితో ఉంటున్న ఆ సెక్రటరీ, నువ్వు నీ భార్యకి డబ్బు ఎందుకు ఇచ్చావు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నాకు నీతో పని లేదు అని అక్కడి నుండి వెళ్లిపోతుంది. అటు భార్య లేక ఇటు సెక్రటరీ లేక ఒంటరి వాడైపోతాడు. కొన్ని రోజులకు తన భార్య సొంతంగా కంపెనీ పెట్టి డెవలప్ అవుతుంది. ఒక వ్యక్తి తన భార్యకి ప్రపోజ్ చేస్తాడు. తన భార్యకు వెంటనే తన భర్త గుర్తుకు పరిగెత్తుకుంటూ తన భర్తను వెతుక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. తన భర్తకి కంపెనీలో లాస్ అయ్యి అంతా పోతుంది. అతను ఒక చోట పని చేసుకుంటూ ఉంటాడు. వెంటనే భార్య భర్త దగ్గరికి వెళ్లి, నువ్వు మంచి పొజిషన్ లో ఉన్నావనుకున్నాను, కానీ నువ్వేంటి ఎలా ఉన్నావు, నీకు ఇలా జరిగినప్పుడు నేను ఒక్కసారి కూడా గుర్తురాలేదా అని అంటుంది. నీ దగ్గరకు వచ్చే ధైర్యం నా దగ్గర లేదు అని భర్త అంటాడు. భార్య భర్త దగ్గర తీసుకున్న ఏటీఎం కార్డును అతనికి ఇచ్చేస్తుంది. తర్వాత భార్య భర్తని క్షమిస్తుంది. ఇలాంటి వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.